వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు మండలం, నందవరం మండలం మరియు గోనగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులకు కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం జనవరి నెలను జాబ్ క్యాలెండర్ నెలగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయింధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. దేశ విదేశాల్లో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు మన ఆంధ్రప్రదేశ్ ఉండటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని గుర్తు చేసి రాబోయే రోజుల్లో ఉమ్మడి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం చేపట్టబోయే పథకాలను గురించి వివరిస్తూ కర్నూలు ఉమ్మడి పార్టీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి కురవ నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని యువతను కోరారు. ఆ పదంలోనే ఉంది మన భవిష్యత్తు. మీరు చూస్తే భారతదేశంలోనే యువశక్తి ఎంతమందికి తెలుసో తెలీదో కానీ అత్యంత యవ్వనం 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఈ మధ్యలో ఉండేటువంటి యువకులు ప్రపంచంలోనే అధికంగా ఉన్నదంటే అది మన భారతదేశంలోనే. ఈరోజు భారతదేశం చాలా గొప్ప శక్తిగా ఎదగబోతోందని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదే రకంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశాడు ఈ విషయాన్ని. మీరందరూ గమనిస్తే నేను నా తండ్రి గారి మరణం స్వర్గస్థులైన తర్వాత నేను ఎమ్మిగనూరులో కాలు పెట్టినప్పటికీ నాకు 28 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల నుంచి మొన్న నేను చేసుకున్న పుట్టినరోజుతో 41 సంవత్సరాలు, అంటే 40 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు నేను యూత్ కాదు, 40 తర్వాత పెద్ద మనుషులకు వచ్చేసాను నేను కూడా. కానీ రాజకీయాల్లో ఏం చెప్తారంటే 50 సంవత్సరాలైనా యూతే అంటారు. అది ఆశ్చర్యం. కానీ ఇక్కడ చూస్తే మీరు గమ్మత్తు, మనం ఉన్నటువంటి యువకులు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత అనేక మందికి ఉపాధి అవకాశాలు రావాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చాలా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తొలిసారి ముఖ్యమంత్రిని మనం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడు? 5 ఏళ్ళు ఊరుకున్నాడా? ఒక కియా పరిశ్రమ వచ్చిందంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేశ జీడిపిలోనే, రాష్ట్ర జీడిపిలోనే అత్యంత ముఖ్యమైన పాత్ర కియా పరిశ్రమ పోషించడం జరిగింది. ఎందుకంటే దానివల్ల వచ్చే ఆదాయం, అంటే బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వచ్చిందంటే అది కియా పరిశ్రమ. ఆ పరిశ్రమ అనేది ఊరికే రావు. పరిశ్రమలు వచ్చాయంటే ఆ ప్రాంతంలో ఉన్న నాయకత్వం మీద ఒక నమ్మకం ఉండాలా. అదేవిధంగా అక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్లకు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటని 10 సార్లు అంటే, ఎక్కడో పక్క రాష్ట్రానికి తీసుకుపోవాలని, ఆఖరికి నరేంద్ర మోడీ గారు గుజరాత్కు రావాలన్నా పోరాడి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ పరిశ్రమను తేవడం, అదే రకంగా ప్రతి జోన్ని కూడా ఇటు ఎమ్మిగనూరే కాదు, కర్నూలు జిల్లానే కాదు, రాయలసీమని యూనిట్గా తీసుకొని చంద్రబాబు గారు ఒక ప్రత్యేకమైన హబ్బులుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతంలో ఉండే వనరులను బట్టి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏమి చేయాలని ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు పోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే మనం ఈరోజు డబ్బుల సంచులతో కొనాలని చెప్పి తో ఉన్నారు. ఎమ్మిగనూరుని, మా యువతని, మా పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొనడం అనేది అది జరిగే పనే కాదు. ఇది ఈ పార్టీ నా తండ్రి గారు ఏ ముహూర్తాన్ని నిర్ణయించారో విశ్వవిఖ్యాత సార్ నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప ముహూర్తాన పెట్టినటువంటి పార్టీ. ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని కొంటామని చెప్పే వాళ్ళని కొన్ని వేల మంది వచ్చినారు పోయినారు తప్ప తెలుగుదేశం పార్టీని ఎమ్మిగనూరు గడ్డ మీద నుంచి తొలగించడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది జరిగే పనే కాదు.
నుంచి చరిత్ర చెప్పిన నిజం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరులో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఇది చరిత్ర చెప్పిన నిజం. రేపు డబ్బుల సంచులు వచ్చినా, తులం బంగారం ఇచ్చిన, 100 కోట్లు దోపిడీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టిన సైకిల్ని, బీజేపీని, జనసేనను ఆపడం, ఎమ్మెగనూరులో కూటమి అభ్యర్థులను ఆపడం అనేది ఎవరి తరం కాదనే విధంగా